మన జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనం ఎవరిని నిందిస్తాం? దేవుణ్ణా, కాలాన్నా, విధినా? మన కన్నీళ్లకు కారణం నిజంగా ఎవరు? భగవంతుడా లేక మన కర్మలేనా? ఒక్క క్షణం ఆలోచిద్దాం, మన బాధకి మూలం ఎవరని. ఈ వీడియోలో ప్రశ్న ఒక్కటే, దేవుడవైతే ఈ వినాశనాన్ని ఎందుకు ఆపలేదు? సమాధానం కూడా ఒక్కటే, దేవుడైనా సరే కర్మను మార్చలేడు. అది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కాలం. రథచక్రాలు ఆగిపోయాయి, శంఖనాదాలు నిశ్శబ్దమయ్యాయి. కానీ భూమి మీద శోకమే ఉంది, వేదన మాత్రమే ఉంది. శ్రీకృష్ణుడు పాండవులను వెంట పెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉన్నాడు. ధృతరాష్ట్రుడు చీకట్లో పుట్టాడు, చీకట్లోనే బ్రతికాడు, ఇప్పుడు చీకట్లోనే కూరుకుపోయాడు. 100 మంది కుమారులు 100 దీపాలుగా కురుక్షేత్ర యుద్ధంలో ఆరిపోయాయి. శ్రీకృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్ర మహారాజు కృష్ణుడి యొక్క అడుగుల శబ్దం వినిపించగానే ధృతరాష్ట్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజులా కాదు, తండ్రిలా కాదు, చిన్న పిల్లవాడిలా బోరున విలపించాడు. భూమి మీద పడి కూలబడ్డాడు. కృష్ణుడి కాళ్లను పట్టుకొని ఏడ్చాడు. చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని శ్రీకృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడినే నిలదీస్తాడు. ధృతరాష్ట్రుడు వణికిపోయిన గొంతుతో, ఓ కృష్ణ, నాకు చూపు లేదు, నేనెలాగో చూడలేను. కానీ నీవు అన్నీ చూస్తున్నావు కదా కృష్ణ, నీకు అన్నీ తెలుసు కదా, నీవు అన్నీ చూస్తూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు కృష్ణ? ఇంత ఘోరం జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయావు? నా 100 మంది కుమారులను ఎందుకు కాపాడలేకపోయావు? నువ్వు దేవుడివే కదా కృష్ణ, నీకు అన్నీ తెలుసు కదా, కావాలనే ఇదంతా జరగనిచ్చావా? ఈరోజు నాకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలుగజేశావు అని శ్రీకృష్ణుడిని నిలదీసి అడిగాడు ధృతరాష్ట్రుడు. ఆ మాటలు ప్రశ్నలు కావు, అవి ఒక తండ్రి గుండె నుండి వచ్చిన వేదన. శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా ధృతరాష్ట్రుడిని చూశాడు. ఆ చూపులో కోపం లేదు, గర్వం లేదు, కేవలం కరుణతో మాత్రమే చూస్తున్నాడు. అప్పుడు అన్నీ తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ కారణం నువ్వే, నీ కర్మే. సరిగ్గా 50 జన్మల క్రితం నువ్వొక వేటగాడివి. ఒకరోజు నువ్వు వేటకు వెళ్ళావు. రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకలేదు. ఒక అశోక వృక్షం మీద గువ్వల పక్షుల జంటను చూశావు. అవి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. ఆ గువ్వల జంటను నువ్వు చూసి వాటిని నీవు చంపబోయావు. ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతికాయి. అప్పటికే నీవు సహనాన్ని నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగానే విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 9 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షులు. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా మారింది. ఆ కర్మ నిన్ను వదలక వెంటాడి నీ 100 మంది పుత్రులను అంతం చేసింది. ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడను చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. కర్మ వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు ధృతరాష్ట్ర మహారాజా అని సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు. ధృతరాష్ట్రుడికి సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ శ్రీకృష్ణుడిని తిరిగి ఒక ప్రశ్న వేశాడు. కృష్ణ, కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు నన్ను శిక్షించలేదు అని ప్రశ్నించాడు. అందుకు శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నీవు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ పనిచేయడం మొదలుపెట్టింది అని సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు, భూమిపై పడి ఏడ్చాడు. మన జన్మ జన్మల పుణ్యాన్ని కూడా ఒక్క పాపం తూర్చిపెట్టేస్తుంది. మన కర్మ మనల్ని వదలదు, మన నీడలాగే వెంటాడుతూ ఉంటుంది. భగవంతుడు శిక్షించకపోయినా కర్మ మాత్రం తప్పకుండా శిక్షిస్తుంది. ఒక్క చెడు పని 100 మంచి పనుల విలువను కూడా కూల్చేస్తుంది. ఈరోజు మనం చేసే చిన్న తప్పు రేపు మన జీవితానికి పెద్ద శిక్షగా మారవచ్చు. ఈరోజు మనం చేసే చిన్న మంచి పని రేపు మన జీవితానికి పెద్ద రక్షణగా మారవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన భవిష్యత్తును విధి రాయదు, కాలం రాయదు, దేవుడు కూడా రాయడు. మన కర్మే మన జీవిత కథను రాస్తుంది. ధర్మంలో నడవండి, ధర్మ మార్గంలో ఉండండి, కర్మను శుద్ధిగా ఉంచుకోండి. జీవితాన్ని భయంతో కాదు, బాధ్యతతో జీవించండి. ఇది కేవలం ధృతరాష్ట్రుడి కథ కాదు, ఇది మనందరి కథ. జీవితాన్ని ధర్మంగా జీవిస్తూ మనిషిని మనిషిగా నిలబెట్టిన మహర్షులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు గ్రంథాలు రాయలేదు, ముందుగా వాళ్ళ జీవితాన్ని రాసుకున్నారు. తపస్సుతో, త్యాగంతో, అనుభవంతో, వేదనతో, దయతో, ప్రేమతో వాళ్ళ అనుభవాల సారమే
ఈ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఒక సిద్ధాంతం కాదు, సనాతన ధర్మం అంటే ఒక పుస్తకం కాదు, సనాతన ధర్మం అంటే మనిషి జీవించే విధానం. ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి కొన్ని కర్మలు చేయక తప్పదు. పుట్టడం ఒక కర్మ, బ్రతకడం ఒక కర్మ, పోరాడటం కర్మ, పోరాటంలో మారటం ఒక కర్మ. కానీ ఆ కర్మలకు దారి చూపేందుకు, మనిషి జంతువుగా మారిపోకుండా ఆపేందుకు, మనసు మలినం కాకుండా కాపాడేందుకు మహర్షులు కొన్ని విహిత కర్మలు చెప్పారు. అవి ఆచరిస్తే శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది, మనసుకు శాంతి దొరుకుతుంది, జీవితానికి అర్థం తెలుస్తుంది, జన్మకు అర్థం తెలుస్తుంది. కానీ కాలం మారింది, ఇది కలియుగం. మనిషి మారాడు, జ్ఞానం వెనక్కి వెళ్ళింది, అజ్ఞానం ముందుకు వచ్చింది. మనసులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అరిషడ్వర్గాలు రాజ్యమేలుతున్నాయి. జీవితం లక్ష్యం కాకుండా డబ్బే లక్ష్యమైంది, పేరే లక్ష్యమైంది, అధికారం లక్ష్యమైంది, భోగం లక్ష్యమైంది. మనిషి దేవుడిని కాదు, మనిషే దేవుడైపోయాడు తన అహంకారంలో. అయినా ఎందరో గురువులుగా, సాధువులుగా, యోగులుగా, మహనీయులుగా ఎంతోమంది అవతరించారు ఈ భూలోకంలో. ధర్మాన్ని కాపాడేందుకు, మనిషిని మేల్కొల్పేందుకు, మనుషులకు వెలుగును చూపేందుకు. కొంతమంది దారిని పట్టుకున్నారు, మంచి దారిని పట్టారు. చాలా మంది ఇంకా చీకటినే నిజమని నమ్ముతున్నారు. ఇది చాలా బాధాకరమైన నిజం. ఇంకా బాధాకరమైన నిజం ఏంటో తెలుసా? మన జ్ఞానాన్ని మనమే చిన్న చూపు చూసుకుంటున్నాం. ఈరోజు పాశ్చాత్య శాస్త్రవేత్తలు మన ఋషుల జ్ఞానాన్ని పరిశోధిస్తున్నారు, యోగాన్ని శాస్త్రంగా మార్చుకున్నారు, ధ్యానాన్ని మెడికల్ థెరపీగా ఉపయోగిస్తున్నారు, వేదాంతాన్ని మానసిక వైద్యంగా మార్చుతున్నారు. వాళ్ళు దానిని నిత్య సత్యం అంటున్నారు, శాస్త్రీయమైన జ్ఞానం అంటున్నారు, ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ సిస్టమ్ అని అంటున్నారు. అక్కడ వాళ్ళు లాభపడుతున్నారు, సమాజం మారుతుంది, మనుషులు మారుతున్నారు. కానీ మనం మాత్రం మనదైన జ్ఞానాన్ని విమర్శలతో చంపేస్తున్నాం, వక్రీకరణలతో చెరిపేస్తున్నాం, మూఢనమ్మకాల పేరుతో మురికి పట్టిస్తున్నాం. ఇది అజ్ఞానం కాదు, ఇది ఆత్మ వంచన. అందుకే స్పష్టంగా తెలుసుకోవాలి, సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, ఇది మన జీవన విధానం. ధర్మం వేరు, మతం వేరు. ధర్మం సత్యంపై నిలుస్తుంది, మతం అభిప్రాయాలపై నిలుస్తుంది. సత్యం నుంచి ధర్మం పుట్టింది, ధర్మం నుంచి శాంతి పుట్టింది, శాంతి నుంచి ప్రేమ పుట్టింది, ప్రేమ నుంచి అహింస పుట్టింది. అందుకే మన పూర్వీకులు చెప్పారు, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇవే మన జీవన ప్రయాణ దశలు. సత్యం లేని ధర్మం నిలబడదు, ధర్మం లేని శాంతి అశాంతిగా మారుతుంది, ధర్మం లేని ప్రేమ కపటంగా మారుతుంది, ధర్మం లేని అహింస హింసగా మారుతుంది. అందుకే చివరికి మిగిలేది ఒక్కటే మిత్రులారా, సత్యం. అదే శాశ్వతం, అదే సనాతనం, అదే పరమాత్మ, అదే పరమార్థం కూడా. అందుకే మన ఋషులు ప్రకటించారు, ఉపనిషత్తులు కూడా చెబుతున్న మాట ఒక్కటే, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అంటే పరమాత్మ అంటే నిజం, జ్ఞానం, అనంతతత్వము. అది తెలుసుకున్న వాడికి ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. అన్ని ధర్మాల లక్ష్యం ఒక్కటే, అన్ని ఆధ్యాత్మిక మార్గాల గమ్యం ఒక్కటే, అన్ని గ్రంథాల అంతర్లీన సందేశం ఒకటే. మనిషిని మనిషిగా మార్చడం, మనిషిని సత్యానికి దగ్గర చేయడం, మనిషిని ఆత్మతో కలపడం. ఇదే సనాతన ధర్మం, ఇదే మానవ ధర్మం, ఇదే జీవన సత్యము, ఇదే శాశ్వత మార్గం. ఇది మతం కాదు, ఇది వాదం కాదు, ఇది సిద్ధాంతం అసలే కాదు, ఇది జీవితాన్ని జీవించే కళ. సనాతన ధర్మం తెలుసుకున్న వాడే నిజమైన ధనవంతుడు, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్న వాడే నిజమైన జ్ఞాని, సనాతన ధర్మాన్ని అనుభవించిన వాడే నిజమైన యోగి. ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా తాకితే, ఈ మాటలు మీ గుండెల్లో ఏదైనా భావాన్ని కదిలిస్తే ఒక్క క్షణం ఆగి ఒక పని చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి, మీ మనసులోని మాటను తప్పకుండా కమెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం ధర్మం, కర్మ, భక్తి, జీవిత సత్యాలతో నిండిన కథలు ప్రతిరోజు మీకు వినాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఛానల్ కాదు, ఇది మనందరి ధర్మ ప్రయాణం కోసం, భక్తి ప్రయాణం కోసం. మీ ప్రేమే నా శక్తి, మీ ఆశీర్వాదమే నాకు మార్గం, ధర్మ మార్గం. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, ఓం నమః శివాయ.